బంగారం ధరలు రోజురోజుకు కొండెక్కుతున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర 1,35,000 రూపాయలు దాటింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,25,000 రూపాయలు దాటింది. ఒకప్పుడు గోల్డ్ రేటు 30,000తో ఉన్నప్పుడు తులంలా ఉన్నప్పుడు నేను తీసుకున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎంత గోల్డ్ రేట్ అయిపోయిందంటే 1,30,000 అంటే ఇప్పుడు అఫోర్డబుల్ రేట్సే కావు. అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది. అయినా ప్రతి ఒక్కరు కొనాలనే చూస్తున్నారు. ఎవ్రీ పర్సన్ ఒక లేడీ కొనాలి అంటే 1 గ్రామ్ గోల్డ్ అసలు రీచ్ కాలేకపోతున్నాం. దీనికోసం అట్లీస్ట్ గవర్నమెంట్ అన్న ఒకసారి ఆలోచించాలి, నిర్ణయాలు అనేది తీసుకోవాలి. ఒక సామాన్యుడు గోల్డ్ కొనాలి అంటే ఇంత విపరీతమైనటువంటి ధరలు ఉండటం ఒక సామాన్యుడు దీన్ని కొనటం చాలా కష్టమైన సమస్య. ఎందుకంటే గోల్డ్ అనేది అందరూ ఉపయోగించాల్సిన ఒక వస్తువు లాంటిది. అది దాన్ని మనము అందరం తొడగాలనే కోరిక అనేది ఉంటుంది. సో దాన్ని గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉంటాయి, హోల్ మార్క్స్ లాంటివి, అటువంటివి చూసి ఒక సామాన్యుడైనా సరే దాన్ని కొనాలి అనే ఒక కోరిక కలిగినప్పుడు దాని ధరలు కొంచెం మధ్యతరగతి వాళ్ళకి వర్తించేలాగా ఉండాలి. ప్రీవియస్ గోల్డ్ రేట్తో ఇప్పుడు కంపేర్ చేస్తే ఆబ్వియస్గా కొనలేము. ఖచ్చితంగా మిడిల్ క్లాస్ పీపుల్, డైలీ ఇన్కమ్ తెచ్చుకునే వాళ్ళు అయితే అసలు అది ఇంపాసిబుల్. అది ఎందుకంటే గోల్డ్ రేట్ డైలీ ఈ రోజు ఒకరోజు 300 పైన పెరగడం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. సో ఇంకా పెరుగుతూ పోతుందని అంటే గోల్డ్ అనేది బాగా రిచ్ పీపుల్కి తప్ప ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి అయితే నాట్ ఈవెన్ పాసిబుల్ టు బై.